మంచివారు మా మంచిర్యాల వారు. కాబట్టి మీరు మంచోళ్ళు. అక్కడ గోదావరి ఉంది, ఇక్కడ గంగ ఉంది, అర్థమైందా? కాబట్టి మనమంతా నదులతో సంబంధం ఉన్న వాళ్ళం, దైవంతో సంబంధం ఉన్న వాళ్ళం, శాస్త్రంతో సంబంధం ఉన్న వాళ్ళం. ఎంతో భాగ్యవంతులు. ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఈ కాశీ రావడం పరమా అదృష్టం. అందులో కార్తీక మాసంలో రావడం ఇంకా అదృష్టం. అందుకని మీరందరూ గట్టిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అందరూ చెప్పండి గట్టిగా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, హరే రామ రామ రామ, హరే హరే, నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నాన్న ఇక్కడ మనం బిందు మాధవ ఆలయంలో ఉన్నాం. మన దేశంలో 5 మాధవులు ఉన్నారు. పిఠాపురంలో కుంతి మాధవ స్వామి, ప్రయాగలో వేణి మాధవ స్వామి, ఇక్కడ బిందు మాధవ స్వామి, ఇంకొక 2 మాధవులు, మొత్తం 5 మాధవులు ఉన్నారు. అలాగే 5 జనార్దనులు ఉన్నారు. ఇలా పంచగంగలు ఉన్నాయి. ఇలాంటి ముఖ్యమైనటువంటి పంచమాధవ క్షేత్రాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం ఉంది. ఈ దేవాలయం కృతయుగం నాటిది. తర్వాత కాలంలో మనం వెనకాల చూడొచ్చు, మసీదు కింద మార్చబడింది. మన విశ్వనాథుడి గుడి ఏ విధంగా అయితే ఆక్రమించబడిందో ఆ పందుల చేత, అలాగే ఇది కూడా ఆక్రమించబడింది. వాస్తవానికి అదే మన గుడి. ఇంకా పందులు వచ్చినాయి కాబట్టి గుంపులుగా దేవుడిని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పూజ చేసుకుంటున్నాము. మనం కానీ ఇప్పుడు నిద్ర లేవకపోతే, ఇంకా వాళ్ళ దగ్గరే కొంటే ఏ భయ్యా కిత్నా హై అంటే, వాళ్ళ దగ్గర ఇది కలిపింది తింటే మళ్ళీ ఉన్న దేవాలయాలు కూడా అలాగే మారిపోతాయి. నీ కూతుళ్ళు, నీ భార్య, నీ చెల్లి, నీ అక్క వాళ్ళ పాలిట వస్తువు కింద మారిపోతారు. కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకు అంటే తెలుసు కదా, చూడడం. మనం హిందీలో దేకలేదనుకో తెలుగులో దేకవలసి వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ కూడా కాశీలో కూడా ఏది పడితే అది ఎక్కేసి కొనేసే ముందు ఒక్కసారి వాళ్ళతో జై శ్రీరామ్ అనండి. వాడు కూడా అంటే కొనండి. అదైందా? ఎక్కడైనా సరే, ఏ ఊళ్ళో అయినా సరే వాడు అంటే కొనండి, లేకపోతే వస్తాను బాయ్ దొబ్బే. ఎందుకంటే వాడు మన సొమ్ము తిని మన కొంపకే ఎసరు పెడతాడు, మన దేశం నాశనం చేస్తాడు. కాబట్టి మీరంతా ప్రతిజ్ఞ చేయండి. చేతి ఇలా పెట్టండి. కాలు ఎలా పెట్టారా? చేతులు ఎలా పెట్టారా? ఈ భారతదేశంలో కాశీ పట్టణంలో, ఈ పుణ్యభూమిలో, ఈ ధర్మభూమిలో, ఈ దేవభూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ వేద భూమిలో హిందువుగా పుట్టిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై శ్రీరామ్, మాధవ భగవాన్ కి జై, విశ్వనాథ భగవాన్ కి జై, मैया की जय, ओ माता की जय, नमः पार्वती जय। గోమాత ఉంది, జాగ్రత్త తల్లి తల్లి. అందరికి నీ కాటం తిరుగుతున్నాయి. మీరు ఆనందపడితే చాలు, మీరు సంతోషపడితే. Gracias.
హర హర మహాదేవ శ్రీ బిందు మాధవ భగవాన్ వేణు మాధవ భగవాన్ మాధవ భగవాన్ శ్రీ విశ్వనాథ భగవాన్ నమ పార్వతీ పదయే హర బయట పడదా పర్లేదు మా మంచి తల్లుడు మీరంతా చల్లగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. యాత్ర అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా భగవన్నామం చేయాలి. అదేవిధంగా అందరు చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. ఈ డబ్బులకి ఇంకో 500 కలిపి గోమాత సేవకు ఉపయోగించు కాశీలో. ఓకే అమ్మా.